భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. గుడిలో పెట్టే ప్రసాదం చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం వివరంగా చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పెసరపప్పు వేయించుకుందాము. పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను. వీటిని చిన్న మంట మీద పెట్టుకొని పెసరపప్పుని దోరగా వేగేదాకా వేయించుకుందాము. ఒక 5 నిమిషాలకి మనకి ఈ విధంగా పెసరపప్పు వేగిపోతాయి. ఇలా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పెసరపప్పును పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బియ్యం తీసుకుందాము. 3/4 కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నాను. 3/4 కప్పు బియ్యము, పావు కప్పు పెసరపప్పు రెండు కలిపి మనకు 1 కప్పు అయింది. వాటిని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు అయింది కాబట్టి మనం 2 కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాం. దీంట్లోకి 2 కప్పులు నీళ్ళు పోసి బియ్యం నానబెట్టాల్సిన పర్లేదు, మనకి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేద్దాము. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 2 విజిల్స్ రావడం వల్ల మనకు అన్నం అనేది 90% ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం తీసుకుందాము. 3/4 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాము. అందులోకి 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకుందాం. బెల్లం అనేది పూర్తిగా కరగాలి. ఇప్పుడు ఇందులోకి మనము పావు కప్పు వరకు పంచదార వేసుకుందాము. కొలత ఏంటంటే బియ్యము పెసరపప్పు కలిపి ఎంత తీసుకుంటామో బెల్లము పంచదార కలిపి అంతే తీసుకోవాలి. మనము బియ్యము పెసరపప్పు కలిపి 1 కప్పు అయింది కాబట్టి బెల్లము పంచదార కలిపి 1 కప్పు. బెల్లమే ఎక్కువ తీసుకోవాలి, పంచదార తక్కువ తీసుకోవాలి. మీకు ఎగ్జాక్ట్గా కొలత గుర్తుండాలి అంటే బియ్యం ఎంతైతే తీసుకుంటున్నారో బెల్లం అంత తీసుకోండి, పెసరపప్పు ఎంతైతే తీసుకుంటున్నారో పంచదార అంత తీసుకోండి. తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. బెల్లాన్ని ఇట్లాగా మొత్తము కరగనివ్వాలన్నమాట. ఇది మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం జిగురుగా ఉండాలన్నమాట. అట్లా జిగురుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు అన్నము 90% ఉడికింది చూడండి. ఇప్పుడు దీన్ని బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే వడపోసి పోసుకోండి. బెల్లంలో నలకలు ఏం లేకపోతే డైరెక్ట్గా అన్నాన్ని తీసుకెళ్ళి ఇట్లా బెల్లం పాకంలో వేసేయండి. ఇట్లా మొత్తం వేసేసి 1-2 సార్లు కలుపుకోవాలి. 90% కుక్కర్లో ఉడికించాలి. మిగిలిన 10%ని మనం ఇక్కడ ఈ పాకంలో ఉడికించాలి. అప్పుడు మనకి పాకం అనేది బెల్లానికి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. మనకి పూర్తిగా కుక్కర్లోనే 100% ఉడికిస్తే ఈ అన్నం అనేది బెల్లం పాకాన్ని పీల్చదు. అది గుర్తుపెట్టుకోండి. మీకు కుక్కర్ లేకపోతే విడిగా వండే వాళ్ళైనా సరే అన్నం అనేది 90% ఉడికితే చాలండి. ఉడికితే ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా కళ్ళుప్పు వేసుకుందాము. నేను ఈ వీడియోలో యాలకుల పొడి వేయడం చూపించడం మర్చిపోయానండి. యాలకుల పొడి కూడా వేసుకోండి. అట్లాగే సేమ్ అదే టేస్ట్ రావాలి, గుళ్ళో టేస్ట్ అంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి. ఇప్పుడు మనకి ఈ ప్రసాదంలోకి 1 పావు కప్పు వరకు నెయ్యి పట్టిద్ది. పావు కప్పు నెయ్యిలో సగం నెయ్యి ఇప్పుడు ఇక్కడ పోసుకుందాం. మనం దీంట్లో వేసుకుందాము. ఇలా నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇది మనకి 10 నిమిషాలకి దగ్గర పడిపోయిద్దండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిద్ది. కేవలం చిన్న మంట మీద పెట్టుకొని ఈ పాకం అనేది అన్నం పీల్చేదాకా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనము జీడిపప్పు వేయించుకుందాము. ఇట్లా చిన్నది ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక పావు కప్పు నెయ్యి అన్నాం కదా, పావు కప్పు నెయ్యిలో సగం మనం దాంట్లో అన్నంలో పోసేసాము. మిగిలిన సగము జీడిపప్పుని ఎండు కొబ్బరిని వేయించుకుందాము. ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు వేసుకొని ఎర్రగా రంగు మారేదాకా వేయించుకోవాలి. కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. మంచి టేస్ట్ ఇస్తాయన్నమాట. ఈ మధ్య మధ్యలో తగులుతా కొబ్బరి అనే జీడిపప్పు ఇలాగ వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం వీటిని తీసుకొని అన్నంలో వేసేద్దాము. ఈ ఎండు కొబ్బరి జీడిపప్పు మొత్తం అన్నంలో వేసేసిన తర్వాత 1-2 సార్లు కలిపేసుకోవాలి. ఇంతేనండి. ఈ స్టేజ్లో ఇంకా మనం దించేసుకుందాము. అన్నం అనేది బెల్లం పాకాన్ని మొత్తం పూర్తిగా పీల్చేసింది. ఇది దించేసుకుందాం. ఇంకా మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు పూజలో ప్రసాదంగా పెట్టుకోవచ్చు స్వామివారికి. లేదంటే మనకి ఎప్పుడైనా అప్పటికప్పుడు తీపి తినాలనిపిస్తే ఇలా చేసుకొని కూడా తినవచ్చు.
దీని పర్ఫెక్ట్ టేస్ట్ మనకు తెలియాలి అంటే వేడివేడిగా కాకుండా చల్లారిన తర్వాత తినండి. దీని టేస్ట్ బాగా అర్థమైద్ది. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.